ఫ్రెండ్స్ మళ్ళీ నాకు మళ్ళీ 3 కేజీలు చేప పట్టేసింది. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సింగూరు డ్యామ్కి ఫిషింగ్కి మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో అయితే ఇక్కడ చేశాను, చాలా మంచిగా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇవాళ కూడా ఒక మంచి వీడియో చేయాలని మళ్ళీ సేమ్ స్పాట్లో చేస్తున్నా. విపరీతమైన గాలి అయితే ఉంది ఫ్రెండ్స్. అసలుకి ఈ గాలికి చేపలు పడతాయో లేదో ఈరోజు కూడా చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ సింగూరులో ఫిషింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేనైతే మళ్ళీ అదేవిధంగా లాస్ట్ టైం ఏ పిండి అయితే వాడానో అదే వాడుతున్నాను. కాకపోతే లాస్ట్ టైం మైదా పిండి కలిపాను, ఇప్పుడు గోధుమ పిండి. మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా రెండు ఒకేలా ఉంటాయి. కాకపోతే మనం తవుడు ఎగ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ మొన్నటిదాకా కొంచెం చేపలను పిల్లల మీద తిరిగినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మేత తక్కువగానే తింటే, కాకపోతే శికార్ అనేది అయితే నడుస్తుంది. ఓకే, ఈ గాలికి నేనైతే కొంచెం ఇబ్బందితోనే పిండి అది కలుపుకొని స్టార్ట్ చేస్తున్నా ఫిషింగ్. చూస్తుండండి. ఉండాలంటే ఈ జిమ్మాలి నీళ్ళు పడతాం. ఓకే, తవుడు గోధుమ పిండి ఎగ్ కలిపేసాం కాబట్టి ఇప్పుడు అరటిపండు కలపాలి. గాలి అలలు వచ్చేటప్పుడు పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కొద్దిగా మెత్తగా కలుపుకుంటే ఈ అలలకి అక్కడెక్కడ కొట్టుకొని లోపల గుచ్చే ఊడిపోద్ది పిండి మొత్తం. అందుకే నేను కొంచెం గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. ఇంకా పిండి రెడీ. ఓకే, డబ్బాలో పెట్టేసుకున్నాం. ఇవి 06 హుక్స్ అనమాట. ఇవి 4 కట్టుకున్నా, ఇది నేనే కట్టుకున్నా. నేను 06, 04 ఎక్కువ వాడతాను అనమాట. 06 కంటే 4 ఎక్కువ వాడతాను. ఏదైనా పర్లేదు, రెండు కూడా ప్రాపర్గా గుచ్చుకుంటే కరెక్ట్గా పడుతుంది గ్యాలన్. ఇట్లా ఈ విధంగా పెట్టుకోవచ్చు చక్కగా. లాంగ్ జర్నీ రావడమే లేట్ అవుతుంది, అందుకే పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి 3-4 నిమిషాల్లో కేటాయించేయాలి. టక్క టక్క కలిపి పెట్టుకొని వేసేసుకోవాలి. ఈ సింగూరు కాడ ఫిషింగ్ 3 దాటితే జరగదు. 10 గంటల నుంచి కనీసం 2 గంటల లోపే 1-2 చేపలైనా పడతాయి. చూసారు కదా, ముందు ఒక గుచ్చి అయితే పెట్టుకొని చక్కగా ఏ విధంగా వేసుకోవాలో చూపించేస్తాను. ఇది ఈ విధంగా అయితే పట్టుకోవాలా. వెయిట్ అనేది మంచిగానే కట్టుకోవాలి కరెక్ట్గా. 20 గ్రామ్ 10 గ్రామ్ మొత్తం 30 గ్రామ్ వేసి నేను వెయిట్ దీన్ని. ఓకే, ఫస్ట్ డబ్బా అయితే వేసేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం 1, 2, 3, 4, 5, 6 డబ్బాలు అయితే వేసాను. చూద్దాం ఇవాళ గుచ్చకాలం ఫిషింగ్ ఎట్లా ఉంటుందో. ఓకే, పిండి అయితే ఏ విధంగా కలుపుకోవాలో, ఏ విధంగా
ఉండల కింద పెట్టుకొని గుచ్చగాలానికి వేసుకోవాలో చూపించాను. నేను ఏం పిండి కలిపినా కూడా చూపించాను. రైట్, వీటికి చేపలు పడితే కనుక సక్సెస్ అయినట్టే. లొకేషన్ కూడా ఆల్రెడీ చెప్పాను. ఇది సింగూరు డ్యామ్ వెనక సైడు. ఓకే, పెద్దారెడ్డిపేట విలేజ్ నుంచి రావాలి. ఇక అక్కడ నుంచి మనం ఈ సింగూరు ఆ విలేజ్ నుంచి లోపలికి వస్తే సింగూరు డ్యామ్ కనిపిస్తూనే ఉంటుంది వెనకాల. సింగూరు ఈ నది మీకు మీ ఇష్టం ఎక్కడైనా వేసుకోవచ్చు. అలాంటి ప్లేస్ అనేది గ్యారంటీ లేదు, ఎక్కడ వేసుకున్నా పడతాయి అదృష్టం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నాకు 3 కేజీలు చేప పట్టేసింది. చూసారు కదా, మనకు 3 కేజీ ఫిష్ అయితే పడింది, రవ్వ చేప. ఈ డబ్బాలు బాగుండేది అంట. దీనికి 0.50 mm లైన్ కట్టుకున్నాను. ఓకే,
సాధించేసింది. ఇదైతే పెద్ద చేప, చాలా స్పీడ్గా చాలా గట్టిగా లాగింది. పొరుగు అందుకే చేప పోకలు వచ్చింది మనకు. కేజీ తక్కువ